వెనుదిరుగలేదు మనలేను నిన్ను చూడక మహాగణుడ నా యేసయ్యా నీకే గాన స్తుతి మాలిక నీ కొరకే ఈ ఘన వేదిక సంతోషగానాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్లవేళల అనురాగశీలుడా అనుగ్రహ పూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరామా అనురాగశీలుడా అనుగ్రహ పూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరామా నా ప్రేమ ప్రపంచము నీవేనయా నీవు లేని లోకాన నేనుండలేనయా నా ప్రాణం నా ధ్యానం నీవేనయా నా ప్రాణం నీవేనయా నీకే గాన స్తుతి మాలిక నీ కొరకే ఈ ఘన వేదిక నీతో సమమైన బలమైన వారెవరు లేదే జగమందు నేయందు వెదకినను నీతి భాస్కరుడా నీ నీతి కిరణం ఈ లోకమంతా ఏలుచున్నదిగా నీతి భాస్కరుడా నీ నీతి కిరణం ఈ లోకమంతా ఏలుచున్నదిగా నా మదిలో నా మహారాజు నీవేనయా ఇహ పరమందు నన్నేలు తేజోమయా నీ నామం కీర్తించి ఆరాధింతును నీ నామం కీర్తించి ఆరాధింతును నీకే గాన స్తుతి మాలిక నీ కొరకే ఈ ఘన వేదిక నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు వేరే ఆశేమియు లేదు నాకిలలో నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా ఆపాదమస్తకం నీకేగాంకితం నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా ఆపాదమస్తకం నీకేగాంకితం నా శ్వాస నిశ్వాసయు నీవేనయా నా జీవితాద్యంతం నీవేనయా నీ కొరకే నీ నిలలో జీవింతును నీకే గాన స్తుతి మాలిక నీ కొరకే ఈ ఘన వేదిక నీ ప్రేమ నాపై చల్లారిపోదు మరణానికైనా వెనుదిరుగలేదు మనలేను నేను చూడక మహాగణుడ నా యేసయ్యా మనలేను నేను చూడక మహాగణుడ నా యేసయ్యా అందరికి ప్రవేశ నామంలో ముఖ్యంగా యుగాంతమందు ఈ రోజులలో 2025 సెప్టెంబర్ మాసంలోకి వచ్చాం. చక్కటి తలంపులతో ఈ ప్రకటన బృందాన్ని ధ్యానించాలని యవనస్తులకు వచ్చినటువంటి ఆలోచన. మరి ముఖ్యంగా కొందరు యవనస్తులు వినయ్ బాబు అండ్ హిస్ ఫ్యామిలీ, సంజీవ్ his family, Pastor Suresh and his family, Sandeep and his family, Ravi Kumar వారి కుటుంబము, ఆసిఫాబాద్లో ఉన్నటువంటి మధు ఫిలిప్ వారి ఫ్యామిలీ,
అజ్ఞాతంగా కూడా అనేకులు వారి వారి సహాయ సహకారాలు అందిస్తూ గూగుల్ మీట్ ద్వారా ప్రకటన గ్రంథాన్ని మనమందరం కూడా నేర్చుకొని వీటిని రికార్డ్ చేసి ఎడిట్ చేసి మరి ముఖ్యంగా ఆసిఫాబాద్లో ఉన్నటువంటి ఫిలిప్ ఎంతో కష్టపడుతూ ఉన్నాడు. అలానే చాలా వరకు రికార్డ్స్ చేస్తున్నారు. విశాఖపట్నం నుంచి రికార్డ్స్ జరుగుతున్నాయి, మన లోకల్ రికార్డ్స్ కూడా చేస్తున్నారు. మీ అందరికి కూడా ఒకసారి ప్రొఫెసర్ నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఎవరు చేసిన కష్టమైనా ప్రభు గురించి ఆశీర్దిస్తున్నాడు. మరి ముఖ్యంగా స్ట్రెంగ్త్ ఇంతవరకు మనం 8 పార్ట్స్ ధ్యానించింది ఒక ఎత్తు, ఈ రోజు 9th పార్ట్ ధ్యానించబోతున్నది మరొక ఎత్తు. చాలా జాగ్రత్తగా వినాలని, నోట్ చేసుకోవాలని, మరలా ధ్యానించాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో మనం ఉపోద్ఘాతాన్ని విన్నాం. 2-3 అధ్యాయాల్లో వచ్చేసరికి ఆయా సంఘపు దూతలకు యేసుక్రీస్తు ప్రభు వారు లేఖలు రాయించడం కూడా చదివాము, ధ్యానించాము. 4వ అధ్యాయంలోనికి వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభు పోసుడిని యోహాన్ని పరలోకానికి ఆత్మవశంగా చేసి తీసుకుని వెళ్లి దివ్య దర్శనాన్ని అనుగ్రహించడం కూడా చూశాం. కంటిన్యూగా 5వ అధ్యాయంలోనికి వచ్చేసరికి దేవుని సింహాసనం ఆయన చేతిలో వెలుపట లోపల రాయబడి ఉన్న ఒక గ్రంథముని చూశాము. దాన్ని విప్పుటకు యోగ్యులు ఎవరని అనౌన్స్మెంట్స్ కూడా విన్నాం. అప్పుడు 24 పెద్దలు ముందుకు వచ్చి దాన్ని విప్పుటకు యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారని చూపించడము, దేవదూతల గణము, మరి ముఖ్యంగా ముల్లోకాలు కూడా ప్రభువుని మహిమపరచుట, స్తుతించుట ధ్యానం చేశాం. ఆ తర్వాత ప్రభువు ఆ గ్రంథములు తీసుకొని విప్పినప్పుడు 6వ అధ్యాయము ధ్యానించాము. మొట్టమొదటిగా కనపడినది తెల్లని గుర్రము పైన ఒక రాజు, ఆ రాజుకి ఒక కిరీటం ఉండుట, విల్లుని పట్టుకొని జయించుటకు వెళ్ళేను అనే మాట కూడా ధ్యానించాము. ఆ తర్వాత సంభవాలను కూడా కీసులు వెతికి ఈ సంభవాలు ఎలా గుర్తించగలము అని ప్రభు యొక్క ప్రేరణలో, ఆత్మతండ్రి ప్రేరణలో మత్తయి సువార్త 24వ అధ్యాయం 3-10 వచనాలు, ఇక్కడ ఉన్న 6వ అధ్యాయము 2 నుంచి దాదాపుగా మనం 11 వచనాలలో ఆ ముద్రను విప్పడము, వాటి వివరణ కూడా తెలుసుకున్నాం. ఇక్కడికి వచ్చాగా ఈరోజు మనము ఆ తెల్లని గుర్రముపై ఉన్న వ్యక్తిని చాలా వరకు యేసుక్రీస్తు ప్రభు అని అనౌన్స్ చేశారు. కొందరు పాటుగా ఆయన యేసయ్య తెల్లని గుర్రము, రాజు అని చదువుతా వారు ఊహలోనికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు అన్నారు. అది కరెక్ట్ అయిన ఆలోచన కాదు. ఆయన యేసుక్రీస్తు ప్రభు కాదు, ఆయన యాంటీ క్రైస్ట్. ఎందుకనగా నా పేరట అనేకులు నేను క్రీస్తుని వస్తారు, అక్కడనే మీకు నా రాకడ యొక్క విషయాలు బహిర్గతం అవుతాయని చెప్పిన మాటలను కూడా ధ్యానించాము. జాగ్రత్తగా వినండి. ఇక్కడి నుంచి మీరు పెన్ను, పుస్తకము, బైబిల్ ఎదురుగా పెట్టుకొని
ప్రతి విషయాన్ని జాగ్రత్తగా నోట్ చేయండి, జాగ్రత్తగా నోట్ చేయండి. ఈ రోజు గురువారం నాడు విషయాలు అర్థం కాకపోతే ముందు చాలా కష్టంగా ఉంటుంది, అర్థం కాదు. మరలా చెప్తున్నాను, మన క్రూ మెంబర్స్ కోఆర్డినేటర్స్ అనౌన్స్ చేశారు 7వ అధ్యాయం దానియేలు నుండి 11వ అధ్యాయం వరకు చదవమని. అదేవిధంగా ప్రకటన గ్రంథం 6వ అధ్యాయాన్ని 13వ అధ్యాయాన్ని కూడా చదవమని చేశారు. మీరు చదివి ఉంటారని నేను భావిస్తున్నాను. త్వరగా నేను వాక్యంలోకి పెడుతున్నాను. ఫస్ట్ క్వశ్చన్, మనకున్న 3 క్వశ్చన్స్ నేనే వేస్తున్నాను. ఫస్ట్ క్వశ్చన్, తెల్లని గుర్రంపై ఉన్న వ్యక్తిని గుర్తించడం ఎలా? నెంబర్ 2, ఈ ముద్రలన్నీ కూడా అంచెవారములోనే జరుగుతాయి అని ఎలా గుర్తించగలుగుతారు? థర్డ్ క్వశ్చన్, అంత్యకాలము ఎన్ని సంవత్సరములు? వాటిని గుర్తించుట ఎలా? 3 ప్రశ్నలు మళ్ళీ నేను వేశాను. తెల్లని గుర్రముపై ఉన్న వ్యక్తి ఎవరు, ఎలా గుర్తించగలము? అంత్యవారానికి సూచనలు ఏమిటి? అంత్యవారము ఎన్ని సంవత్సరాలు కాల నీడిని, దాన్ని ఎలా గుర్తించగలము? అంత్యవారము అనేది సూటిగా చెప్పేస్తున్నాను, 7 years. 7 years. ఈ 7 years ని కూడా 2 parts గా మనం ధ్యానించబోతున్నాం. 3.5 + 3.5 అనగా 7 సంవత్సరాలు. మళ్ళీ చెప్తున్నాను, అంత్యకాలం ఎన్ని సంవత్సరాలు అండి? 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు. మొట్టమొదట 3.5 సంవత్సరాలు, తర్వాత 3.5 సంవత్సరాలు కలిసి 7 సంవత్సరాలు. ఏంటంటే మొదట 3.5, రెండవ 3.5 ఏమిటి అని మీరు ప్రశ్నించవచ్చు. అనగా ఫస్ట్ 3.5 years యాంటిక్రైస్ట్ పరిపాలించబోతున్నారు. సెకండ్ 3.5 years సాతానుడే ఏలుబడి చేయబోతున్నారు. ఈ భూమి పైన అధికారంతో. ఫస్ట్ 3.5 years ఎవరు? సెకండ్ 3.5 years సాతాను ఇంతవరకు బాగానే ఉంది. వీటిని గుర్తించడం ఎలా? చాలా వరకు మనము ఐడియలిస్టిక్ ఇంటర్ప్రిటేషన్ లోనికి వెళ్ళిపోతూ ఇప్పటికే సగము గలిబిలి చేశారు. అలా కాకుండా ఇన్ డీటెయిల్డ్ గా వెళ్దాం. ప్రతి మాట చాలా జాగ్రత్తగా డీటెయిల్డ్ గా ధ్యానించవలసి ఉంటుంది. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం ప్రకారంగా పరిశుద్ధ 66 గ్రంథములలో కొంత ఇచ్చట కొంత అచ్చట మనకు దొరుకుతుంది. ఆది కాండంలో దొరకవచ్చు, యెషయా గ్రంథంలో దొరకవచ్చు, దానియేలు గ్రంథంలో దొరకవచ్చు, జకర్యా గ్రంథంలో దొరకవచ్చు, యెహెజ్కేలు గ్రంథంలో దొరకవచ్చు, హెబ్రీ గ్రంథంలో దొరకవచ్చు, ఎక్కడైనా దొరకవచ్చు. కొంత ఇచ్చట కొంత అచ్చట దొరుకుతుంది. వాటిని పోగు చేసేది కూడా పరిశుద్ధాత్మ తండ్రి. ఆ గ్రంథాలలో నుండి ఆ పర్టికులర్ రెఫరెన్సెస్ ని కూడా మనము గంటలాగా తెచ్చడానికి సహాయపడితే ఎవరైతే పరిశుద్ధాత్మ తండ్రి. యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనం ప్రకారంగా అక్కడ ఇదివరకే ధ్యానించాము. ఒక గూటి పక్షి మరొక గూటి పక్షి ఎక్కడున్న ఒకసారి తప్పకుండా ఉంటాయి. వాటిని సమకూర్చున్నది కూడా తన ఆత్మ లేక దేవుని ఊపిరి అని ఉంది. కనుక ఇప్పుడు ఎవరు మనకి సహాయం చేస్తారనగా పరిశుద్ధాత్మ సహాయం చేస్తారు. ఇప్పుడు యాంటీక్రైస్తుని తెలుసుకోవడానికి నేను మీకు 9 keys ఇస్తాను. ఇంతవరకు ఎక్కడ చెప్పలేదు, చెప్తున్నాను తప్పకుండా. జాగ్రత్తగా నోట్ చేసుకోండి. తెలుసు అనుకుని వదిలేకండి.
తర్వాత కొందరు రికార్డింగ్స్ మీద ఆధారపడుతున్నారు. అంటే రికార్డింగ్స్ ఎక్కడ ఫెయిల్ అయిందనుకోండి, రికార్డింగ్ ప్రాపర్ గా రికార్డ్ కాలేదనుకోండి, కొన్నిసార్లు అలా జరిగాయి కూడా. ఎన్ని టెక్నికల్ ఎర్రర్ తో రికార్డ్ కాకపోయినా అయ్యో మేము రికార్డ్ చేసుకోలేకపోయామే అని బుద్ధి లేని తల్లికల వల్ల బాధపడే కంటే రికార్డ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ కి ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. నేను దాదాపు చదువుతాను. బుక్ ఆఫ్ రెవల్యూషన్స్ 11 వర్స్. ఒకడు చేతి కర్ర వంటి కొలకర్ర నాకు ఇచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొరత వేసి ఆలయంలో పూజించు వారిని లెక్క పెట్టు. 2వ వచనంలో ఆలయము వెనుపట్టి ఆవరణను కొత్తవేగా విడిచిపెట్టి అది అన్యులకి ఇవ్వబడను, వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో తోపుదురు. ఇక్కడ మనకి ఏం తెలిసిందంటే 42 months తెలిసింది. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో పరిశుద్ధ పట్టణమును అనగా యెరూషలేమును 42 months అన్యులు తొక్కేస్తారు. ఇది ఫస్ట్ కి. ఇక సెకండ్ కి కూడా చెప్తున్నాను. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 6వ వచనము. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనం చదివితే మీకు అర్థమవుతుంది, చదవకపోతే మరలా చదవండి. అక్కడ ఇలా ఆరంభం అవుతుంది వచనము. ఆ స్త్రీ అనగా ఏ స్త్రీ అనేది మనం 12వ అధ్యాయం తెలుసుకోబోతున్నాం. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయింది. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషించవలనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉంచాను. ఇక్కడ సెకండ్ కీలో ఏముందంటే ఫైండింగ్ అవుట్ ది డేస్. మనము అంత్యకాలముని ఎలా గుర్తించగలమనే ప్రశ్నకు సమాధానం చెప్తున్నాను. ఒక స్త్రీ అరణ్యానికి పారిపోయిందట. అక్కడ ఆవిడను 1260 దినములు ఆమెను పోషిస్తాడట, ఒక చోట ఉంచి ఒక స్థలంలో ఉంచి. ఇప్పుడు 1260 దినములు అనగా 42 దినములను 30 రోజులతో మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది కూడా 1260 దినాలు. మళ్ళీ చెప్తున్నాను, యాంటిక్రైస్ట్ కి లేక అన్యులు యెరూషలేము పట్టణాన్ని తొక్కడానికి 42 నెలలు గడువు ఇవ్వబడిందని మనం 11:2లో చదివాం. ఇప్పుడు 12:6లోకి వచ్చేసరికి అక్కడ 1260 రోజులు అనగా డివైడెడ్ బై 30 42 months అవుతాయి. ఈ 42 months ని కూడా అక్కడ చక్కగా మనకి ఏ విధంగా వివరించాడో చూడండి. కాలములు అర్ధకాలము పోషించబడున్నాను. ఏమనుందండి? కాలము 14వ వచనంలో ఉంటుంది, తర్వాత చదవండి. కాలములు అర్ధకాలం. కాలం అనగా 1 year, కాలములు అనగా 2 years, అర్ధకాలం అనగా 6 months. ఇది కొత్తగా వినేవాళ్ళు, పాత వాళ్ళకి అర్థమవుతుంది. కొత్తగా వినే వాళ్ళకి మరలా చెప్తున్నాను. కాలం అనగా 1 year, కాలములు అనగా 2 years, అర్ధకాలం అనగా 6 months. వేరసి అది కూడా 3.5 years లేక 42 months అవుతుంది. ఇంతవరకు మనకి ఏమర్థమైందంటే పరిశుద్ధ పట్టణాన్ని తొక్కడానికి 42 months ఆర్ 460 days టైం కేటాయించబడితే, ఇక్కడ ఒక స్త్రీని అరణ్యంలో దాచిపెట్టడానికి కూడా 1260 days కేటాయించడం జరిగింది. అదిగా 42 months. ఈ రెంటిని మనము కలిపినప్పుడు మనకి 7 years వస్తుంది. ఎంత వస్తుందండి? 7 years వస్తుంది. 7 years వస్తుంది. బాగానే ఉంది.
ఈ 7 years అంత్యవారం అని ఎలా తెలుస్తుంది? ప్రశ్న, ప్రతి ప్రశ్న నేనే వేస్తున్నా. ఫస్ట్ 3.5 years ఎవరో అన్యులు తొక్కుతారు, బాగానే ఉంది, పరిస్థితి పట్టణాన్ని అని విషయమేమి. సెకండ్ 3.5 years లేక 460 days ఆర్ 42 months ఇజ్రాయేలీని పోషించుతాడు అని చదివాం, బాగానే ఉంది. ఇవి రెండు కలిపితే 7 సంవత్సరాలు అవుతున్నాయని కూడా అనుకున్నాం, బాగానే. ఇదే అంత్యవారం అని ఎలా తెలుస్తుంది? దీనికి మనము 3rd keyలోకి వెళ్ళాలి. ఇంతవరకు ప్రకటన గ్రంథంలో తెలిసిన 2 keys పట్టుకొని ఆగిపోకుండా 3rd keyలోకి వెళ్ళాలి. ఆ కీ ఎక్కడ ఉందంటే దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 24వ వచనంలో ఉంది. ఒక్క మాట, అనగా దానియేలు గ్రంథము 9వ అధ్యాయాన్ని బాగా చదివి ఉండాలి. ఇంకా మన క్రూ మెంబర్స్, తర్వాత మన పాస్టర్ గారు, వీరందరూ కూడా దానియేలు చదివారా. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాము? 9th chapterలోకి వచ్చాం. దానియేలు 9th chapterలో ఈ లెక్క ఉంది, ఈ అంత్యవారపు లెక్క ఉంది. చూడండి, ద బుక్ ఆఫ్ డానియేల్ 9:24. నేను చదువుతాను, దాదాపుగా పాస్టర్ గారికి చదవం ఉన్నప్పుడు చదువుతారు, ఎందుకంటే మీ అందరికి అర్థం అవ్వాలని, స్లోగా చెప్పాలని. దానియేలు గ్రంథము 9:24 తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయచిత్తము చేయుటకును, యుగాంతము వరకు ఉండునట్టు నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జన్మునకు పరిశుద్ధ పట్టణమునకు 70 వారములు విధించబడేను. కనుక ఎవ్రీథింగ్, ప్రతి విషయాన్ని బాగా డిస్టర్బ్ అయిపోయి ఉంది. దానియేలు గోను పట్ట కట్టుకుని 9వ అధ్యాయం నుంచి మీరు చదివితే ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా దేవా, మా పితరులు చేసినటువంటి పాపము, మా రాజు అనుసరించినటువంటి విధానమును బట్టి మీరు కొట్టివేశారు, మమ్మల్ని మన్నించండి, మా పాపం క్షమించండి. అని ప్రార్థన చేస్తున్నప్పుడు కన్నీటి ప్రార్థన విని గబ్రియల్ దూతను పంపించాడు. గబ్రియల్ దూత దానియేలుకు వివరిస్తున్నాడు. అన్నిటికీ నివారణ జరగడం, అన్నిటికీ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ జరిగిపోయిన రాజుల కాలమే కావచ్చు, న్యాయాధిపతుల కాలమే కావచ్చు, ఇజ్రాయేల్ యూదులు చేసినటువంటి తిరుగుబాటే కావచ్చు, వీటన్నిటిని కూడా నివారణ, పాపముని కూర్చున్న నివారణ కూడా, దోష నిమిత్తమైన ప్రాయచిత్తం కొరకు నువ్వు చేస్తున్న ప్రార్థన నివారణ కానీ, యుగాంతము వరకు మిమ్మలను లేక ప్రజలు కాపాడడం. తండ్రి 70 weeks ని విధించాడు అని చెప్పాడు. 70 వారములు విధించబడి 70 weeks చెప్పాడు. ఇది చాలా ఇంపార్టెంట్. 9:24. ఇకపోతే ఇక్కడ ఎక్కువ సమయం నేను తీసుకోను. ఈ 70 వారాల జటిల క్యాలిక్యులేషన్స్ ని నేను ఆల్రెడీ బుక్ ఆఫ్ డానియేల్ లో చెప్పాను. ఆ క్లిప్పింగ్స్ 6 to 7 యూట్యూబ్ లో ఉన్నాయి. ఒకవేళ ఎవరికైనా కావాలనుకుంటే మన క్రూ మెంబర్స్ ని అడిగినట్లయితే, సందీప్ కావచ్చు, సురేష్ పాస్టర్ కావచ్చు, ఫిలిప్ అని సికాబాద్ లో ఉన్న ఆ బాబు కావచ్చు, వీళ్ళు మీకు లింక్స్ ఇస్తారు, చూసుకోవచ్చు. అయితే 69 వారాల వరకు జరిగే యొక్క సంభవాలని అక్కడ వివరించింది ఏమిటంటే, యెరూషలేము కట్టింపబడును అని ఆజ్ఞ బయలు వెళ్ళిన దగ్గర నుండి, చూడండి, యెరూషలేము మరలా కట్టించబడును అని ఆజ్ఞ బయలుదేరే దగ్గర నుండి మెస్సియా లేక క్రీస్తు యేసు వచ్చు వరకు 62 + 7 వారములు కలిపి 69 వారాలు పట్టును అని ఉంది.
అని చెప్తున్నాడు. యెరూషలేము కట్టబడును. ఎందుకంటే అప్పటికే 607లో నెబుకద్నెజరు అనే రాజు సమూలంగా నాశనం చేశాడు. అప్పుడే పరిశుద్ధాలయం కూడా కూలగొట్టబడింది. సర్వనాశనం అయిపోయారు, ప్రజలందరూ పారిపోయారు, స్కాటర్ అయిపోయారు. బబులోనికి కొందరు, ఏలాం దేశంలో కొందరు, ఈజిప్ట్ కొందరు, మెసిడోనియా ప్రాంతంలో కొందరు నలుమూలగా పారిపోయారు. అయితే మరలా కట్టబడ్డ ఎప్పుడు జరుగుతుంది అనే ప్రశ్నకు సమాధానం చెప్తున్నాడు గబ్రియేలు దూత దానియేలుకు. ఈ మరలా పరిశుద్ధ పట్టణం లేక యెరూషలేము కట్టడం మొదలవుతుంది అని ఆజ్ఞ ఒక రాజు ఇస్తాడు. అక్కడ నుంచి నీకు 69 వారాలకి యేసయ్య వచ్చి చనిపోతాడు అని చెప్పాడు. ఇంతవరకు అర్థమైంది అనుకుంటున్నాను. హల్లెలూయా. ఇంతవరకు అర్థం అవ్వాలి. ఏ పట్టణము, దేవాలయము అన్ని కూలగొట్టబడిందో అది మరలా కట్టడానికి ఒక వ్యక్తి ముందుకు వస్తున్నాడు. ఆ వ్యక్తి పేరు నెహెమ్యా. ఆ నెహెమ్యాకు పర్మిషన్ ఇచ్చి కట్టుకోండి అని చెప్పడానికి తాకీదులు రాసి ఇచ్చినటువంటి రాజు పేరు మాదీయ పారసీకుల రాజు, పశ్చిమికులు అర్థహశస్త లాంగిమానస్. 108 అర్థహశస్త లాంగిమానస్ అనే రాజు 455లో జాతనోత్సవం. అర్థహశస్త లాంగిమానస్ అనే రాజు క్రీస్తు పూర్వం 455లో మీ యెరూషలేము పట్టణాన్ని ప్రాకారములను కట్టుకోండి అని ఒక జీవో పాసాన్ చేశాడు, ఒక తాకీదుని ఇచ్చేశాడు. అప్పుడు నెహెమ్యా వచ్చి కడుతున్నాడు కంప్లీట్ గా పట్టణాన్ని, ఆ గోడలను, కూలిపోయిన ముఖద్వారాలను వాటన్నిటిని రిపేర్ చేస్తూ కొన్ని కొత్తగా కడుతూ కొన్ని చేస్తున్నాడు. ఇది మొదలు పెట్టింది ఎప్పుడు, ఆజ్ఞ వచ్చింది ఎప్పుడంటే 455. అందుకే దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 26వ వచనంలో 9:26లో ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు అనగా జీసస్ లేక యేసు నిర్మూలము చేయబడును. ఇది అక్కడ ఉన్నటువంటి సారాన్ని నేను చెప్పగలిగాను. అనగా 62 వారములు ప్లస్ 7 వారములు. ఇక్కడ కొంచెం తెలుగు ట్రాన్స్లేషన్ లో ఈ గలిబిలిని చాలా వరకు అర్థం చేసుకోలేకపోయారు. ఇది మీకు డీటెయిల్డ్ గా నేను దానియేలు గ్రంథంలో చెప్పాను. మరలా ఇక్కడ చెప్పాలంటే నాకు దాదాపు 40 minutes టైం తీసుకుంటుంది. కనుక దయచేసి ఏమనుకోకుండా మన దగ్గర ఉన్నటువంటి 2 members లో మీకు లింక్ ఇస్తారు, తప్పకుండా చూసుకోండి. లేకపోతే ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి క్లిప్పింగ్ అయినా మీకు పంపడానికి ప్రయత్నం చేస్తారు. మన రెవల్యూషన్స్ గ్రూప్ లో పెట్టడానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు మీకు అర్థమైంది ఏమిటంటే ట్రూత్తో చెప్తున్నాను. ఆజ్ఞ ఇచ్చింది అర్థశస్త లాంగిమానస్ 455లో ఇచ్చాడు. ఇది కంప్లీట్ చేసి పట్టణాన్ని కట్టడము, యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా వచ్చి చనిపోవడానికి పట్టే సమయం ఎంత అంటే చెప్పండి, 69 వారాలు. చెప్పండి, 69 వారాలు. ఇది చాలు. ఇంతవరకు మీకు తెలుసుకోండి. ప్రస్తుతానికి చాలు. మనం ఈ కీ 69 వారాలు. 69 వారాలు అనగా ఇదేదో వారానికి 7 రోజులు కాదు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క సంవత్సరముగా మనం ట్రీట్ చేయవలసినటువంటి విధి విధానమును కూడా ఒక భక్తుడు, అతని పేరు సర్ రాబర్ట్ ఆండర్సన్ అని ఇంగ్లాండ్ లో ఉండేవాడు. అతను ఏం చేశాడంటే ద కమింగ్ ప్రిన్స్ అనే పుస్తకములో ఈ విషయాలన్నీ 69 వారాల విషయాన్ని చక్కగా రాసి ఒక బుక్ లాగా రూపించి మన ప్రపంచానికి లేక క్రైస్తవులకు వదిలాడు.
అది కూడా మార్కెట్ లో ఉంది, నా దగ్గర ఉంది. నేను మీకు కావాలంటే అది కూడా పంపిస్తాను, ఎవరైనా కొనుక్కొని కూడా చదువుకోవచ్చు. రాబర్ట్ అండర్సన్ కమింగ్ ప్రిన్స్ అనే పుస్తకం. కనుక 69 వారాలు, ఒక్కొక్క వారము ఒక్కొక్క సంవత్సరంతో సమానం. కనుక 69 వారాలు అనగా ఒక్కొక్క వారానికి 7 రోజులు కనుక 69 × 7 ఎంత అవుతుందండి? 483 సంవత్సరాలు అవుతుంది. 69 వారాలంటే ఒక్కొక్క వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు. కనుక 69 వారాలు అనగా 7తో మల్టిప్లై చేస్తే 483 ఇయర్స్ వస్తుంది. నేను రెఫరెన్స్ ఎక్కువ ఇవ్వను కానీ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకసారి లాబాన్ అంటాడు యాకోబుతో, నీకు నిజంగా రాహేలు నీకు భారీగా కావాలనుకుంటే మరి ఒక వారం నా దగ్గర పనిచేయమంటాడు. ఒక వారం అంటే 7 రోజులు పనిచేసి మానేమని కాదు. ఆయన ఉద్దేశం ఏంటంటే ఒక వారం పనిచేయమంటే అర్థం ఏంటండి? 7 సంవత్సరాలు, 7 ఇయర్స్. అది మీరు ఆది కాండంలోకి వెళ్ళి చూడవచ్చు. ఎక్కువ రిఫరెన్స్ ఇవ్వదలుచుకోలేదు, కనుక ఇవ్వటం లేదు. వారం అనగా 7 days అనగా 7 years అని లెక్క. యెహెజ్కేలు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఉంటుంది, నోట్ చేసుకోండి, తర్వాత చదవండి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, 483 సంవత్సరాలు పడుతుంది యేసుక్రీస్తు వారు వచ్చి చనిపోవడానికి. Let us clap and praise the Lord. అందరం కూడా అందరూ కూడా పట్టుకొచ్చి మహిమపరుస్తున్నారు. దానియేలు ఎప్పుడో జరగబోయే సంగతిని గాబ్రియేలు ద్వారా తెలుసుకుని 483 సంవత్సరాలకి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి చనిపోతాడని కూడా రికార్డ్ చేశాడు. ఎంత కష్టమండి! ఎటువంటి రెవల్యూషన్ అంటే ఎటువంటి ప్రత్యక్షత ఉంది. పేరుతో సహా అభిషక్తుడు వచ్చి నిర్మూలన చేయబడును, చనిపోతాడు అనుకోండి. ఇప్పుడు మన ముందు 483 సంవత్సరాలు వచ్చాయి. ఇంతవరకు అర్థమైంది అనుకుంటున్నాను అందరు. అయితే పారసీకుల రాజు ఆజ్ఞ ఇచ్చింది ఎప్పుడంటే 455లో అర్థశాస్త్ర లాంగిమానస్ 455లో మీరు పట్టుకోండి అని ఆజ్ఞ ఇచ్చాడు. మొదలుపెట్టిన దగ్గర నుంచి 70 వారాలు అనగా 69 వారాలకి ఎంత సమయం పట్టిందంటే 483 సంవత్సరాలు పట్టింది. 483లో నుంచి 455 తీసేయాలి, అంతే కదా. ఆజ్ఞ బయలుదేరింది 455 కనుక ఎన్ని సంవత్సరాలకు వచ్చింది లెక్క అంటే 28 సంవత్సరాలు. యేసయ్య చనిపోయింది ఎప్పుడు? 33 సంవత్సరాలు. అప్పుడు అతను ఏజ్ 33. డిఫరెన్స్ ఎంత వచ్చింది? 5 years వచ్చింది. ఎంత వచ్చిందండి? 5 years డిఫరెన్స్. అందరికి అర్థమైందా? అర్థమైంది. 5 years డిఫరెన్స్ వచ్చింది. 5 years డిఫరెన్స్ వచ్చింది. అందరికి అర్థమైందా? ఒకళ్ళిద్దరు అన్మ్యూట్తో చెప్పొచ్చు మాకు అర్థమైందని. ఎందుకనగా 69 వారాలు, ఒక్కొక్క వారానికి 7 రోజులు కనుక మల్టిప్లై చేస్తే 483 సంవత్సరాలు అయింది. ఆ 483 సంవత్సరాలలో ఆజ్ఞ బయలుదేరింది 455 కనుక 483లో నుంచి 455 తీసేస్తే ఎన్ని సంవత్సరాలకి యేసుక్రీస్తు ప్రభువారు చనిపోతారని రావాలి? యాక్చువల్గా అయితే 33 రావాలి, కానీ ఇక్కడ ఎంతకు వచ్చింది? 28కే వచ్చింది. అంటే డిఫరెన్స్ ఎంత వచ్చింది? ఫ్లా ఎంత వచ్చింది అంటే 5 years డిఫరెన్స్ వచ్చింది. నిజంగా ఈ ఆండర్సన్ గారు లెక్కలేసి అంటే క్యాల్కులేటెడ్ గా చెప్పడానికి లేక మనము మాట్లాడుకోవడానికి ఒక చిన్న పని చేయొచ్చు. 455 కాకుండా 450కి ఆజ్ఞ వచ్చిందంటే లెక్క సరిపోదా చెప్పండి. సరిపోతా సార్, అలా చేయాలి. కానీ అలా చెయ్యం. మనలో ఉన్నటువంటి దేవుని యొక్క ఆత్మ ఎగ్జాక్ట్ గా చెప్పడం మొదలు పెడుతుంది. లోతు చేసిన పాపాన్ని దాచాడు తండ్రి, ఎగ్జాక్ట్ చెప్పేశాడు. ఎవరు పాపము చేసినా రికార్డ్ చేయించాడు, ఎవరు మంచి చేసినా రికార్డ్ చేయించాడు. జరిగిన సంఘటనలు
250 కంట్రీస్, 90 కంట్రీస్, 250 స్కాలర్స్ రీసెర్చ్ చేసి రికార్డ్ చేసినటువంటి స్థితిని మనం ధ్యానిస్తున్నాం. కనుక ఇప్పుడు యేసయ్య వచ్చి చనిపోవడానికి పట్టిన సమయము ఇక్కడ మనకి తెలిసిపోయింది. అనగా 69 వారాలు పరిశుద్ధ పట్టణము కట్టడం జరిగిన తర్వాత ప్రభు వచ్చి చనిపోవడానికి విధించిన లెక్కలు మనం తేల్చేశాం. అందరికి అర్థమైంది అనుకుంటున్నారు? హల్లెలూయా. అందరికి అర్థమైంది. ఇకపోతే 69 వారాలు తెలుసుకున్నాము, కానీ 70వ వారము ఆరంభం కాల. వెంటనే 70వ వారం రాల. వెంటనే 70వ వారం రాల. ఒక వారం అనగా 7 సంవత్సరాలే. వెంటనే 70వ వారం రాల. మరి 70 వారాన్ని ఎలా తెలుసుకోవాలి? ఆ మిగిలిపోయిన చివరి వారాన్ని ఎలా తెలుసుకోవాలి? మరలా మనము పరిశుద్ధ లేఖనములలో 4th key 4వ తాళం చేయి ఎత్తాలి. ఇప్పుడు 3వ తాళం చేతితో ఇంత దూరం వచ్చాం. ఇప్పుడు ఎన్నో తాళం చేయి కావాలండి? 4వ తాళం చేయి కావాలి. ఇది దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 27వ వచనంలో ఉంది. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 27వ వచనంలో 4th key ఉన్నది. అదేమిటనగా, అతడు ఒక వారమునకు అనేకులకు నిబంధన స్థిరపరచును. ఒకడు వస్తాడట, ఇది లాస్ట్ వీక్ లో అనగా లాస్ట్ 7 years లో ఒక వ్యక్తి వస్తాడట. అతను వచ్చి ఏం చేస్తాడట, అనేకులతో ఒక నిబంధన చేసి దాన్ని స్థిరపరుస్తాడట. స్థిరపరిచి అక్కడికి ఆగడట. అర్ధవారం అయ్యేసరికి బలిని నైవేద్యమును నిలిపివేస్తాడట. ఇది అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఒక వ్యక్తి వచ్చి, ఇది ఏ వ్యక్తి అయినా సరే ఎప్పుడైనా రాని, ఒక వ్యక్తి వచ్చి, ఇదిగో నేను మీకు 7 సంవత్సరాలు మీతో ఒక నిబంధన చేస్తున్నాను, నేను 7 సంవత్సరాల్లో మీకు ఎటువంటి హాని తలపెట్టను, నేను చక్కగా పరిపాలిస్తాను, అన్ని విధాలా మిమ్మల్ని కాచి కాపాడుతానని చెప్పి అర్ధవారం అనగా 3.5 years అనగా 42 months ఏం చేస్తాడట, బలిని నైవేద్యాన్ని నిలిపేస్తాడట. బలిని నైవేద్యాన్ని నిలిపేసేది ఎక్కడంటే ఎరుషలేము. అది కూడా నేను ముందు మీకు తెలియజేస్తాను. అప్పుడు హేయమైనది వచ్చి అక్కడ నిలబడ్డము, ఇది జరగడం అనేది మనకి దొరుకుతుంది. అందుకే చూశారు, మీకు నిలిపివేయును, హేయమైనది నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చును, నాశనము చేయువానికి రాబడినన్ని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఈలాగు జరుగును. వెరీ క్లియర్ గా చెప్పేశాడు గబ్రియల్ దూత. ఈ విధంగా జరుగుతుంది మిస్టర్ డానియల్. ఒక వ్యక్తి వస్తాడు, ఒక వారం వరకు నేనే అంటాడు, ఇచ్చకపు మాటలు చెప్తాడు, మభ్యపరుస్తాడు. 7 years వరకు నో ప్రాబ్లం, ఎంటైర్ వరల్డ్ నేనే చూసుకుంటానంటాడు. అన్ని చెప్పి 3.5 years కావడంతో, అనగా 42 నెలలు కావడంతో, అనగా 1260 రోజులు కావడంతో ఏం చేస్తాడట, పనిని నిలిపేసి ఒక హేయమైనది అక్కడ చేరుస్తాడు. ఇది ఎప్పుడైతే జరుగుతుందో మీరు గమనించండి, ఇది లాస్ట్ వీక్ ఆరంభమైంది అని. ఈ మాటని ఏమండి ఎలా నమ్మగలం అంటే, ఈ మాటని యేసయ్యే దేవుని ప్రతిరూపమే, ఇన్కార్నేషన్ ఆఫ్ మోస్ట్ హై గాడ్ అని చెప్పుకునే ఆ యేసుక్రీస్తు ప్రభుల వారే మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనంలో అన్నాడు, హేయమైన వస్తువు పరిశుద్ధాలయంలో పరిశుద్ధ స్థలంలో నిలబడినప్పుడు
మీరే గ్రహిస్తారని చెప్పారు. చూసారా, యేసయ్య కూడా రిఫర్ చేసింది ఎక్కడ? దానియేలు గ్రంథాన్ని. హల్లెలూయా. ఇప్పుడు పాస్టర్ గారు మీరు దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనం చదవండి. అతిక్రమము జరిగినందున అనుదిన బలిని నిలుపు చేయుటకై ఒక సేన అతనికి ఇయ్యబడెను. అతడు సత్యమును వ్యర్థపరచి ఇష్టానుసారముగా జరిగించుచు అభివృద్ధి నొందెను. ఇతనే అని మళ్ళొక కీని కూడా బుక్ ఆఫ్ డానియల్ 8th chapter లో 12th verse లో కనపడుతుంది. అదే దానియేలు గ్రంథము 11th chapter 31st verse కూడా చూడండి. 11:31 కూడా. అతని పక్షమున శూరులు లేచి పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరచి అనుదిన బలి నిలిపివేసి నాశనమును కలుగజేయు హేయమైన వస్తువును నిలవబెట్టుదురు. చూసారా, ఈ 3 రిఫరెన్సులు మీకు ఆ వ్యక్తి ఎవరో వచ్చి ఈ విధంగా చేస్తారని ముందుగానే మనకు అనుగ్రహించబడింది. హల్లెలూయా. 1 కాదు, 2 కాదు, 3 వస్తువులు. దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏమిటంటే అంచెవారము 7 years ని గుర్తించడం ఎలాగో అనగా 69 వారాలు ఎలా గుర్తించామనగా ఆలయము కట్టబడిన తర్వాత పరిశుద్ధ పట్టణము కట్టబడాలని అర్తహషస్త లాంగిమానస్ అనే రాజు వచ్చి ఆర్డర్ పాస్ ఆన్ చేసి 455లో క్రీస్తు పూర్వము ఆనాటి నుండి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి గొల్గొతా కొండ పైన చనిపోయే నాటికి ఎన్ని సంవత్సరాలు జరుగుతుంది అనగా 483 సంవత్సరాలకి లెక్క వచ్చింది. 455 తీసేస్తే 28 సంవత్సరాలుగా ఇంచుమించు 33 సంవత్సరాలకి యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోతారని లెక్క తేల్చాడు. ఇక 70వ వారం ఎలా తెలుసుకుంటాము అనగా వెంటనే యేసయ్య చనిపోయిన వెంటనే 70వ వారం ఆరంభమైంది అని అనుకుంటే చాలా తప్పుగా ఊహించినట్టు ఆలోచించినట్టు. 70వ వారం ఎప్పుడు ఆరంభం అవుతుంది అనగా దానికి కూడా కీ ఇచ్చాడు. అదేమిటనగా ఒక వ్యక్తి వచ్చి 7 సంవత్సరాలు నిబంధనను స్థిరపరిచి సగము నెలలు లేక 42 months కావడంతో తానే వచ్చి పరిశుద్ధ స్థలములో కూర్చోవడం జరిగినప్పుడు ఈ 70 వారాల లెక్క ఆరంభమైందని తెలుసుకోండి అని ఇన్ని రెఫరెన్సులు మనం చూసాం. మత్తయి 24:15, దానియేలు 8:12, దానియేలు 11:31. అనగా యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయి తిరిగి వెళ్ళిన తర్వాత, ఇప్పుడు జాగ్రత్తగా చెప్తున్నా వినండి, ఇంతవరకు ఎవరైనా అటువంటి వ్యక్తి వచ్చి నేను 7 సంవత్సరాలు మిమ్మల్ని పోషిస్తాను, మీరు నా ఇందు నమ్మకం ఉంచండి ఎవరైనా చెప్పారా? చెప్పలేదు. ఎలాగండి గుర్తుపట్టడం 70వ వారం అని అడగొచ్చుకుందాం. ఎవరైనా అలా వచ్చి నేను 7 సంవత్సరాలు మిమ్మల్ని ఏడుబడి చేస్తాను, నేనే మీకు క్రీస్తుగా వ్యవహరిస్తాను, నేనే మీకు అన్ని విధాలు చూస్తానని ఎవరైనా చెప్పారా? పోనీ ఎవరైనా ఎరుసలేముతో పీస్ అగ్రిమెంట్ ఎవరైనా చేశారా? చేయలేదు. ఇంతవరకు జరగలేదు. మన దగ్గర చరిత్ర ఆధారాలు ఉన్నాయి కనుక ఈ 2000 సంవత్సరాలు ఇంతవరకు అయితే జరగలేదు. ఒకవేళ అటువంటి వ్యక్తి అంటూ వచ్చి అలా అంటే మాత్రం వచ్చినట్టే అని మనకి కీ ఇచ్చేసాడు తండ్రి. హల్లెలూయా. హల్లెలూయా. ఒకటి హల్లెలూయా. హల్లెలూయా. మీరు అనొచ్చు, ఏమంటే అటువంటి వ్యక్తి వచ్చి చెప్పిన వెంటనే నమ్ముతారా అంటే నమ్ముతారండి. మన దగ్గర అదే ఉంది కదా. సత్యాన్ని ఎప్పుడు నమ్మం, అసత్యాన్ని ఎంత తొందరగా నమ్ముతామంటే అంత తొందరగా నమ్ముతాం. ఈ మాట నేను అన్నది కాదండి, యేసయ్య అన్నాడు. యోహాను సువార్త 5:43 పాస్టర్ గారు చదవండి. 5:43 అంటాడు, నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు. మరి ఒకడు తన నామమున వచ్చిన ఎడల వానిని అంగీకరింతురు. అది
హల్లెలూయా. నన్నైతే మీరు అంగీకరించరు, కానీ మరి ఒకడు వచ్చి నేనే క్రీస్తు అంటే మాత్రం అందరు నమ్ముతారు. ఏమి చేయనక్కర్లా, నమ్మేస్తారు. చాలా వరకు మనము అంత్యక్రీస్తు అనుకుంటామే. ఆ పదజాలం తప్పు. అంత్యక్రీస్తు ఎప్పుడు అనద్దు. ఆయన అంత్యక్రీస్తు కాదు, చివరిగా వచ్చే క్రీస్తు కాదు, ఆయన అబద్ధ క్రీస్తు. ఏమనాలండి మనం? వచ్చి ఆయన ఆత్మ కలిగిన వాడే. అంత్యక్రీస్తు కాదు, అబద్ధ క్రీస్తు. ఆ అబద్ధ క్రీస్తుతోనే యుగాంతము ఆరంభమవుతుంది. అతను ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేస్తాడో, నేనే కంప్లీట్ గా ఏర్పడి చేస్తాను, డోంట్ వరీ అని అంటాడో, ఆరంభమైనట్టే. మీరు బాగా గుర్తుంచుకోవాల్సింది, ఈ మధ్యకాలంలో చాలా మంది బ్రదర్ 19th సెంచరీలో స్టార్ట్ అయిపోయిందని కొందరు, పూర్వం ఉపదేశాలని మరి కొందరు, ఇంకా రకరకాలు ఇవన్నీ అన్ని చెప్పుకుంటున్న వారు ఆలోచించవలసింది, అసలు ఇంతవరకు యాంటీ క్రైస్ట్ అనౌన్స్ చేసుకోలే, వచ్చి అనౌన్స్ చేయాల. దానికి తొందరపడవద్దు. అందుకే మనం ప్రకటన గ్రంథ వివరణ ఇంత కష్టపడుతున్నాం. ఎందుకు తొందర? కొందరు 1000 ఏళ్ల పరిపాలన స్టార్ట్ అయిపోయింది, కొందరు బూరలు ఊదేస్తున్నారు అంటున్నారు. మరి వాళ్ళకి వినబడుతుందేమో, ఎక్కడ ఊతున్నారు ఏమిటో. ఒకప్పుడు మా సింగరేణిలో విజిల్స్ వేసేవాళ్ళు, అవి కూడా అయిపోయింది. పాపం అవి కాదండి. ఇంతకీ అబద్ధ క్రీస్తు ఎవరు? బాగానే ఉందండి. ప్రతి ప్రశ్న నేనే వేస్తున్నాను, అందరికి వస్తుంది కనుక. రేపటి దినాన మరి వినయ్ బాబుకి, సంజీవ్ బాబుకి, పాస్టర్ గారికి, సందీప్ గారికి, రవి గారికి లెటర్స్ పెట్టకుండా, పోస్ట్ పెట్టకుండా నేను అడుగుతాను, ఇంతకీ ఎవరండి అబద్ధ క్రీస్తు? ఎక్కడి నుంచి వస్తాడండి? ఎలా వస్తాడండి? ఇంతకుముందు చాలా మంది వచ్చిపోయారని విన్నాను. కొందరేమో ఊహల్లోకి వెళ్ళి పోపు అనుకున్నారే. ఒకవేళ పోపు అనుకుంటే వచ్చి నేను మిమ్మల్ని కాపాడుతాను 7 సంవత్సరాలు అని చెప్పి అక్కడ పోయి కూర్చున్నాడా? కాదు కదా. ఆ మధ్యకాలంలో అబ్దుల్ ఫియాను అనే ఒక వ్యక్తి వచ్చి నేనే క్రీస్తుని అన్నాడు. అతను కూడా క్రీస్తుని అన్నాడే తప్ప, నమ్మమన్నాడే తప్ప, ఎక్కడ పీస్ కమిటీస్ కానీ, పీస్ టాక్స్ కానీ ఏమి చేయలే ఆయన. అర్థమవుతుందండి అందరికీ. ఆ మధ్యకాలంలో బర్కోష్ భవన్ అని ఒక వ్యక్తి కూడా వచ్చాడు. అతను అంతే, ఒకటే కీ మీకు. అతను కూడా నేను 7 సంవత్సరాలు ఏర్పడి చేస్తాను, నన్ను నమ్మండి అని ఎక్కడ ఉన్నా. నేను క్రీస్తుని నమ్మండి, నేనే క్రీస్తుని అన్నట్టు వెళ్ళిపోయాడు. మరి కొందరైతే హెన్రీ కిస్సింజర్ నోటుకు వచ్చిన వాళ్ళు అన్నారు, కొందరైతే ఒబామా అన్నారు. అదే ఇదంతా కాదండి. అసలు దేవుడిని నమ్మని ఒక కంట్రీ ఉంది, కమ్యూనిస్ట్ కంట్రీ అయి ఉండొచ్చు, అది రష్యా కావచ్చు, లేకపోతే చైనా కావచ్చు, రుమేనియా కావచ్చు, అంతా ఇష్టమేనండి. కొన్ని వాళ్ళలో ఎవరన్నా వచ్చి నేను మిమ్మల్ని ఏర్పడి చేస్తాను అన్నాడు ఇంతవరకు? ఎనీ ప్రెసిడెంట్ ఆఫ్ రష్యా ఆర్ చైనా ఆర్ రుమేనియా ఆర్ హంగరీ ఎక్కడన్నా అన్నారా? ఎందుకండి మరి? ఎందుకు అనుకుంటున్నారు? మన ఇక్కడెక్కడో ఎర్రని పేజ దొరికిందట, ఇంకేముంది చేసే వచ్చేస్తుందండి. అసలు ఎర్రని పేజ దొరకడం అలా ఉంచండి. ఆలయం కట్టారా? ఆలయం స్థలాన్ని ఇంతవరకు అరబ్బులు హ్యాండ్ ఓవర్ చేశారా? చేయలేదు. మరి ఎందుకు తొందరపడుతున్నారు? ఎర్రని పేజ దొరికిందట పరిచేసేస్తారట, చేసే వచ్చేస్తారు. అసలు ఏహైటీ కృష్ణ కనపట్లే మరి గుర్తించడం ఎలాగూ? మళ్ళీ మనం 5th కీ వెతకాలండి. ఇప్పుడు ఇక 4 కీలతో ఓపెన్ చేసాం. ఇది పెద్ద లాకర్ అండి. 9 కీస్ పట్టుకొని తిప్పితే కానీ రాదు బయటికి. ఎన్ని కీస్ కావాలి తెలుసా? మీరు ఎప్పుడైనా చూశారు లేదు? 9. బ్యాంకులోనికి, మీరు ఎస్బీఐ బ్యాంకులోనికి నేను ఒకసారి చూశాను. స్ట్రాంగ్ రూమ్ లోనికి వెళ్ళేటప్పుడు మేనేజర్, క్యాషియర్, ఇంకొక 2-3 ఎగ్జిక్యూటివ్, వీళ్ళందరూ కలిసి 5-6 రకాల కీస్ ఒకరి దగ్గర ఉంటాయి. అన్ని ఒక దగ్గర, మేనేజర్ దగ్గర ఉండవండి. మేనేజర్ దగ్గర ఒక కీ ఉంటే ఇంకొక క్యాషియర్ దగ్గర ఉంటుంది, ఇంకొక కీ
ఇంకొక ఆఫీసర్ దగ్గర ఇలా 5, 6, 7 క్యాష్ ని బట్టి ఆ కీస్ ని పెట్టి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆ కీస్ అన్ని తిప్పితే కానీ ఆ స్ట్రాంగ్ రూమ్ ఆ లాకర్ ఓపెన్ కాదు. దానికి కూడా మళ్ళీ డిజిటల్ టెక్నాలజీ ద్వారా పాస్వర్డ్ కూడా ఉంటుంది. ఆ పాస్వర్డ్ ను కూడా ఒక్కొక్క ఆఫీసర్ ఒక్కొక్క విధంగా వాళ్ళకి తెలిసిన తిప్పితే అది ఓపెన్ అయ్యింది. అంటే దాన్ని ఓపెన్ చేసి దొంగతనం చేయడానికి ఎవరికి వీలు లేనటువంటి కఠినమైన చక్కటి పాస్వర్డ్స్ పెట్టారు. అలానే యాంటీ క్రైస్ట్ ను పట్టుకోవడానికి తండ్రి మనకి పాస్వర్డ్స్ ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు మనము 5th కీలోకి వస్తున్నాం, 5వ కీ. ఇది ఎక్కడ ఉందంటే దానియేలు గ్రంథము 7వ అధ్యాయం. అందుకే చదవండి అన్నది. 7వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు. నేనే చదువుతానండి. 1 నుండి 6 చాలా పెద్ద వచనాలు అయినా నేను చదువుతాను, ఓపిక చేసుకో. 5th కీ ఇప్పుడు మనం 4 కీలు పెట్టి చాలా ఓపెన్ చేసాం, అయినా మనకి ఇంకా ఓపెన్ కాల. యాంటీ క్రైస్ట్ ఎవరు? ఇప్పుడు 5వ కీ పెట్టి తీస్తున్నాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు. బబులోను రాజుకు బెల్షాసరు యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరమున దానియేలునకు కలిగిన దర్శనము. ఇక్కడ బాబిలోని పరిపాలించినటువంటి చివరి రాజే బెల్షాసరు. అతని పరిపాలనలో ఫస్ట్ ఇయర్ లో దానియేలుకు ఒక దర్శనం వచ్చిందట. దీనికి మొదటి నుంచి తెలుస్తుందండి. చూడండి ఎంత ధన్యుడో ధన్యజీవో. అతడు తన పడక మీద పరుండి ఉండి ఒక కలగని సంక్షేపముగా వివరించి రాశాడు. 2వ వచనం. దానియేలు వివరించి చెప్పినది ఏమనగా, రాత్రి యందు దర్శనము కలిగినప్పుడు నేను తేరి చూస్తుండగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రము మీద గాలి విసురుట నాకు కనపడెను. ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రము మీద గాలి వీసుట నాకు కనపడింది. చాలా జాగ్రత్తగా నోట్ చేయవలసిన పాయింట్. నేను చూస్తున్నాడు. 3వ వచనం చెప్తున్నాను, చదువుతున్నాను. అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రములో నుండి పైకెక్కెను. మళ్ళీ చదువుతున్నాను. ఇది కొంచెం టఫ్ గా ఉంటుంది, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా చదవండి, మళ్ళీ చదవండి, మళ్ళీ చదవండి, మళ్ళీ చదవండి. ఇక్కడ 4 మిక్కిలి గొప్ప జంతువులు సముద్రములో నుండి పైకెక్కెను. ఒకటే గుర్తుంది మీకు, మహాసముద్రములో నుంచి ఏమి పైకి ఎప్పుడొచ్చినా వాళ్ళు అన్య జనాంగము. చెప్పండి, ఎవరండి వాళ్ళు? అన్య జనాంగమే సముద్రాల్లో నుంచి వస్తుంటారు. ఎక్కడన్నా మీరు 66 పుస్తకాల్లో మహాసముద్రములో నుండి ఒక వ్యక్తి లేక ఒక ప్రముఖమైన వ్యక్తి లేక గొప్ప వ్యక్తి వస్తున్నాడు అంటే అతను ఎవరై ఉంటారు? భూమిలో నుంచి వస్తున్నాడంటే దేవుని జనాంగము. అదేంటండి అలా అన్నారు అని మీరు అనొచ్చు. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము, పాస్టర్ గారు చదవండి. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 15వ వచనం చదవండి. మరియు ఆ దూత నాతో ఇలాగ చెప్పెను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను, జన సమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. ఇది కూడా గ్రాంధికంగా ఉంది కనుక అర్థం అవడానికి కొంచెం తిప్పబడాల్సి వస్తుంది. అంత క్లియర్ గా ఉన్నది ఏంటంటే, జలములు అనగా ప్రజలే కావచ్చు, జన సమూహాలే కావచ్చు, వాళ్ళందరూ కూడా ఆయా భాషలు మాట్లాడేవారంటే అన్య జనాంగము అని అర్థం. అర్థమైందండి? జలములు అనగా అర్థం ఏంటండి? అన్య జనాంగము. జలములు అంటే ఏంటండి? అన్య జన ఒక అమ్మాయి. జలములు లేక సముద్రములు లేక మహాసముద్రములు లో నుంచి ఎవరైనా కానీ
రిఫర్ చేస్తున్నారంటే వారు అన్ని జనాంగంలో నుంచి వస్తున్న అన్యులు. ఇక్కడ 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రములో నుండి పైకెక్కాను అనగా 4 మిక్కిలి గొప్ప జంతువులు. ఆ జంతువులు 4 ఏమిటో మనం జానిపోతున్నాం. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారట? మహాసముద్రంలో నుండి వస్తున్నారంటే ఆ 4 ఎవరై ఉంటారు? అన్య జనాంగం, అన్యులు అని చెప్పొచ్చు. అన్యులు. ఇప్పుడు ఆలోచన, మొదటిది సింహమును పోలినది. అంటే మొట్టమొదటగా వచ్చినటువంటి జంతువు ఎవరట? సింహమును పోలినదట. దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలు ఉన్నాయి. నేను చూస్తుండగా దాని రెక్కలు తీయబడినవి కనుక మనిషిని వలె అది పాదములు పెట్టుకొని నేలపైన నిలబడెను, మరియు మానవ మనసు వంటి మనసు దానికి తీయబడదు. ఓకే, ఇక రెండవ జంతువు ఎలుగుబంటి. ఇక మూడవ జంతువు చిరుతపులి. మూడవ జంతువు చిరుతపులి. దాని వీపున, 6వ వచనం చదువుతున్నా, దాని వీపున పక్షి రెక్కల వంటి 4 రెక్కలుండెను, దానికి 4 తలలుండెను, దానికి ఆధిపత్యం ఇవ్వబడెను. కనుక ఇప్పుడు 4 జంతువులు వచ్చాయి. ఎందులో నుంచి వచ్చాయి? మహాసముద్రంలో. 4 జంతువులు మహాసముద్రంలో నుండి రావడం చూశాడు దానియేలు. అందులో మొట్టమొదటి జంతువు ఎవరంటే సింహము. సింహం అంటే ఎవరో కాదు, కల్దీల రాజు అయినటువంటి నెబ్కద్నెజరు. అతను అన్యుడేగా. రెండవ జంతువు ఎలుగుబంటి, 5వ వచనంలో ఉంది. ఇతనెవరు అనగా మాదీయ పారసీక రాజులు. ఎలుగుబంటిని పోలింది ఎవరండి? సింహమును పోలింది ఎవరండి? కల్దీల రాజు అయినటువంటి నెబ్కద్నెజరు, కల్దీల రాజు. రెండవ జంతువు ఎలుగుబంటిని పోలిందంటే ఎవరండి? ఇక మూడవ జంతువు చిరతపులిని పోలింది. చిరతపులి అనగా గ్రీకుల రాజు. ఎవరండి? గ్రీకుల రాజు. 6వ వచనం చూడండి, మళ్ళీ చదువుతున్న 6వ వచనం. అటు పిమ్మట చిరతపులిని పోలిన మూడవ జంతువును చూచితిని, దాని వీపున పక్షి రెక్కల వంటి 4 రెక్కలు ఉన్నాయి. అనగా ఈ గ్రీకుల రాజుకి వీపు మీద 4 రెక్కలు ఉన్నాయంటే ఆ గ్రీకుల రాజుకు 4 సేనాపతులు ఉన్నారు. నేను ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 4 సేనాపతులు ఉన్నారు. ఈ గ్రీకుల రాజు తర్వాత వారికే ఆధిపత్యం ఇవ్వబడింది. ముందు ముందు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీకు అర్థం అవడానికి క్వశ్చన్ మార్క్ ఉండకుండా చెప్పేస్తున్నారు. ఇప్పుడు 1 నుంచి మనం 6 వచనాలు చదివేసరికి మనకు తెలిసింది ఏంటంటే, సముద్రంలో నుంచి మొట్టమొదటగా వచ్చినటువంటి రాజ్యం ఏంటంటే కల్దీల రాజ్యము. నెబ్కద్నెజరు మొదలుపెట్టి బెల్షాసర్ వరకు పరిపాలించినటువంటి వాళ్ళు సింహం వంటి వాళ్ళు. ఆ తర్వాత ఎలుగుబంటి వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఎవరో కాదు, కోరేషు కాలం మొదలుపెట్టి దర్యావేషు 3 వరకు ఏలుబడి చేసినటువంటి రాజులు వీళ్ళు. ఎలుగుబంటి వాళ్ళు మామూలు కాదండి. కొందరు అందులో మంచి రాజులు ఉన్నారు, కానీ కొందరు మూర్ఖులైన వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత ఈ సింహము వంటి రాజులైనటువంటి నెబ్కద్నెజరు, బెల్షాసరు వరకు ఏలుబడి చేసిన వారిని పడగొట్టి రాజ్యం ఏలింది ఎవరంటే ఎలుగుబంటి రాజులు. వీళ్ళు కూడా అన్యులే. వీళ్ళని పడగొట్టి రాజ్యాన్ని చేజెక్కించుకున్నది ఎవరంటే చిరతపులి వంటి రాజులు, గ్రీకులు. ది అలెగ్జాండర్ ది గ్రేట్ మాదీయ పారసీకుల రాజ్యం పతనం చేసింది.
ఎంతవరకు అర్థమైందండి? హల్లెలూయా. ఇంతవరకు అర్థమైంది కదా? రైట్. ఇంతవరకు మీకు అర్థమైందంటే పర్వాలేదు, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తానులే చివరిలో. ఆ తర్వాత 6వ వచనం వరకు చిరతపుల్ని చూశాడు. చిరతపుల మీద 4 రెక్కలు ఉన్నాయి. ఆ 4 రెక్కలు ఎవరు కాదు, 4 సేనాపతులు ఉన్నారు. వాళ్ళ తర్వాత ఆ అలెగ్జాండర్ పాపం ఒక అంటువ్యాధితో చనిపోతాడు, కలరా అంటారు. చనిపోయిన తర్వాత ఈ 4 పనిచేసుకుంటారు. కనుక గ్రీకుల రాజ్యం వచ్చారు. ఇక 7వ వచనంలో చూడండి, పిమ్మట రాత్రి యందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుచుండగా ఘోరమును భయంకరమునగు 4వ జంతువు ఒకటి బయటకు వచ్చింది. 3 అయిపోయినాయి, 4వది వచ్చింది బయటికి. అది తనకు ముందుగా ఉండిన ఇతర జంతువులకి భిన్నమైంది. ఇది 4వది. ముందనగా సింహము పోలిన కల్దీలు కావచ్చు, ఎలుగుబట్టి పోలిన మాదీయ పారసీకులు కావచ్చు, గ్రీకులు పోలినటువంటి అలెగ్జాండర్ రాజుల యొక్క పరిపాలన కావచ్చు, వాటికి భిన్నంగా వస్తుంది ఈ 4వ జంతువు. అది మహాబల మహత్యములు కలది. దానికి పెద్ద ఇనపదంతము, 10 కొమ్ములు కూడా ఉంది. ఈ జంతువుకి ఎన్ని ఉన్నాయండి? 10 కొమ్ములు ఉన్నది. ఒక ఇనపదంతాలు ఉన్నాయి నోటికి. 10 కొమ్ములు కలిగి ఉంది 4వ జంతువు. 10 కొమ్ములు ఉన్నాయి, ఇనపదంతాలు ఉన్నాయి. అదేం చేస్తుంది? అది సమస్తమును భక్షించుతూ తుత్తునీయులుగా చేస్తూ మిగిలిన దాన్ని కాళ్ళ కింద చేసి అడగతొక్కుచుండెను. ఇది మోస్ట్ పవర్ఫుల్ జంతువు. ఇది 4వ జంతువు. ఇనపదంతాలు ఉన్నాయి, దానికి 10 కొమ్ములు ఉన్నాయి. ఆ పైన చూసిన 3 కంటే మోస్ట్ డేంజరస్ జంతువు ఇది. సరే, 8వ వచనం చదువుతున్నాను. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా, ఏ కొమ్ములు కనిపెట్టాడు? ఈ 10 కొమ్ములను కనిపెడుతున్నాడు డానియేల్. ఒక చిన్న కొమ్ము వాటి మధ్య లేచెను. ఈ 10 కొమ్ములను కనిపెడుతుంటే వాటిలో నుంచి ఏది లేచిందట? చిన్న కొమ్ము. చిన్న కొమ్ము లేచింది. ఈ చిన్న కొమ్ము చూడండి, దానికి స్థలం ఇచ్చుటకై 3 కొమ్ములు పెరికివేయబడ్డాయి. ఈ కొమ్మునకు మానవుల కన్నుల వంటి కన్నులను, గర్వముగా మాట్లాడు నోరును ఉండెను. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆ చిన్న కొమ్మే యాంటీ క్రైస్తు. హల్లెలూయా. అనగా మొట్టమొదటి రాజు అయినటువంటి కల్దీలలో నుంచి రాలేదు, ఆ డైనాసిటీలో నుంచి రాలేదు. ఆ కొమ్ము రాలేదు నేను చెప్పేది. ఆ తర్వాత 2వ జంతువు ఎలుగుబంటి, అందులో నుంచి ఎవరు రాలేదు. గ్రీకుల రాజ్యములో నుండి 4వ జంతువు వచ్చిందే. ఆ 4వ జంతువులో నుండి ఒక 10 కొమ్ములు, 10 కొమ్ములలో నుండి యాంటీ క్రైస్ట్ వచ్చాడు. ఒక చిన్న కొమ్ము వచ్చింది. చిన్న కొమ్మే యాంటీ క్రైస్ట్ అని చెప్పడానికి ఈ తాళం చేయి, 5వ తాళం చేయితో మనం తెలుసుకోగలిగాం. ఏం తెలుసుకున్నామంటే, ఒక భిన్నమైన జంతువు దొరికిందట, చూశాడట. ఆ భిన్నమైన జంతువుల్లో 10 కొమ్ములు ఉన్నాయట. ఆ 10 కొమ్ములలో నుండి ఒక కొమ్ము పుట్టుకొచ్చిందట. ఆ పుట్టుకొచ్చిన కొమ్మే మనకి యాంటీ క్రైస్ట్ గా కనపడుతున్నట్టుగా ఇంతవరకు తెలుసుకోగలిగాం. ఆ చిన్న కొమ్మే యాంటీ క్రైస్ట్ అని తెలుసుకోగలిగాం. దీనితో ఇంకా క్లారిటీ ఏం రాలా. 5వ కీతో ఇంకా క్లారిటీ ఎక్కడ వచ్చింది? రాలా. ఇప్పుడు చూడండి, ఇంకా కొంచెం కంటిన్యూ చేద్దాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 23 నుంచి 25 వచనాలు చదువుదాం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 23 నుంచి 25 వచనాలు చదువుదాం. నేను అడిగిన దానికి ఆ పరిచారకుడు ఇలాగున చెప్పెను, ఆ 4వ జంతువు నేను అడిగిన దానికి ఆ పరిచారకుడు ఇలాగ చెప్పెను,
ఆ 4వ జంతువు లోకములో తక్కిన ఆ 3 రాజ్యములకు భిన్నమ్మకు 4వ రాజ్యమును సూచిస్తున్నది. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఇక. ఆ పరిచారకుడు చెప్తున్నాడు 4వ జంతువు ఎవరో కాదు, ఆ 3 రాజ్యములకు భిన్నముగా ఉంది. అది సమస్తమును అణగదొక్కుతూ పగలగొట్టుతూ లోకమంతటిని భక్షించుచూ ఉంది అని 24వ వచనంలో ఆ 10 కొమ్ములు ఆ రాజ్యము నుండి పుట్టబోవు 10 మంది రాజులు అన్నారు. ఆ 10 కొమ్ములు అంటే ఎవరటండి? ఒక 10 మంది రాజులు పుట్టబోతున్నారని తెలుసుకోమన్నాడు. 10 మంది రాజులను సూచిస్తున్నది ఆ 10 కొమ్ములు. కడపట ముందుగా ఉన్న రాజులకు భిన్నమ్మకు మరి ఒక రాజు పుట్టి, అనగా మరి ఒక రాజు అంటే ఎవరు కాదు, యాంటీక్రైస్ట్ పుట్టి ఆ 3 రాజులను పడద్రోయును. ఏం లేదండి, ఇందులో మొట్టమొదటిగా దశరాజ్య కూటమి ఏర్పడుతుంది. 10 మంది కలిసి మేము పరిపాలిస్తామని వస్తారు. వచ్చిన తర్వాత ఈ 10 మంది కాక ఇంకొక ప్రెసిడెంట్ అందులో జాయిన్ అవుతాడు, ఇంకొక రాజు జాయిన్ అవుతాడు, అతను 11వ వాడుగా జాయిన్ అవుతాడు. జాయిన్ అయిన కొద్ది రోజులకి ఒక 3 విభేదిస్తారు, వీడు అనవసరం తీసిపారేయడం బెస్ట్ అని. అప్పుడు ఇతనే ఏ 11వ వాడుగా దూరాడో అతనే ఆ 3 కూడా ఈయనే తీసిపారేస్తాడు. ఆ 7 కూడగట్టుకొని ఆ 7 లాలుచిపడి ఈ 3 తీసేస్తాడు. పెద్ద ఘర్షణలు జరుగుతాయి. మీకు ముందు చెప్తాను, 13వ చాప్టర్లో చెప్తాను మీకు. ఇక 13th ఎక్కడ ఎంటర్ అయ్యాం? ఈ 10 మంది రాజులలో 11వ వాడిగా చేరి ఏం చేస్తాడంటే రాజ్యం చేజిక్కించుకున్నాక 3 తీరే తీసి పారేస్తాడు. అందుకే 25వ వచనం చూడండి. ఇప్పుడు ఆ రాజు అనగా యాంటీక్రైస్ట్ మహోన్నతునికి విరోధముగా మాట్లాడుతూ మహోన్నతుని భక్తులను నలగగొట్టును. ఏ యాంటీక్రైస్ట్ అయితే వస్తున్నాడు, మహోన్నతుడు అంటే ఎవరు? సుప్రీం కోర్ట్. ఆ తండ్రినే ఇతను తోలనాడతాడు, విరోధముగా మాట్లాడతాడు. ఆ దేవదేవుని భక్తులు అంటే ఎవరు? మనలాంటి వాళ్ళు. మనం ఏం చేస్తాడట? నల్ల కొడతాడట. యాంటీక్రైస్ట్ ఎవరు నల్ల కొట్టబోతున్నాడండి? భక్తులను. మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించిన వారిని నలగొట్టేది ఎవరట? యాంటీక్రైస్ట్. ఇక్కడ ఆలోచించవలసిన ఒక పాయింట్ ఏమిటంటే, ఒకవేళ సంఘమే ముందు లేచిపోతే ఈ యాంటీక్రైస్ట్ ఏ భక్తులు నల్ల కొడతాడు? అది కొంచెం ఆలోచించాల్సి ఉంటుంది. సరే, ఇది ఇప్పుడే మనం ఆలోచించేది కాదు, ముందు ఇంకా తెలుసుకుందాం. ఏమండి? 25వ వచనం చదువుతున్నాను మళ్ళీ, 7వ వచనము. ఆ రాజు లేక యాంటీక్రైస్టు మహోన్నతునికి విరోధముగా మాట్లాడుతూ మహోన్నతుని భక్తులు నల్లగొట్టుతూ అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణ చేయబూనుకొనుచు ఒక కాలములు అర్ధకాలము అతని వశమున ఉంచబడుదురు. అనగా మళ్ళీ కాలమునుగా 1 year, కాలములుగా 2 years, అర్ధకాలమునుగా ½ year, మొత్తం కలిపి 3.5 years అతని వశములో ఉంటుంది అని కూడా ఇక్కడ కూడా మళ్ళీ ఇచ్చాడు. ఇతను ఎంతకాలం వరకు ఆధిపత్యంలో ఉంటాడు? 3.5 years. 3.5 years. 3.5 years. ఈ పాటికి మీకు అర్థమై ఉండాలి. That's not 3 minutes టైం అయింది. మొదటి జంతువు ఎవరండి? మళ్ళీ అడుగుతున్నాను, మొదటి జంతువు ఎవరు?
రెండవ జంతువు మాదియ పార్థిక రాజులు. మూడవ జంతువు మరి నాలుగవ జంతువు ఎవరు? భిన్నమైన జంతువు. ఆ భిన్నమైన జంతువు ఎవరో కాదు, రోము మహానగరము. నోటెండు హల్లెలూయా. రోము. మీరు దానియేలు గ్రంథం మొదటి నుంచి కూడా దానియేలు నెబుకద్నెజరుకి ఆ ప్రతిమను గురించి చెప్పేటప్పుడు కూడా ఇది రిపీట్ అవుతూనే ఉంటుంది. అందుకే జాగ్రత్తగా చదవండి అని మన పాస్టర్ గారు ఉపోద్ఘాతంలో చెప్పాడు. తర్వాత 2 మెంబర్స్ అందరూ కూడా చదవండి అనేది కారణం ఏంటంటే, నాలుగవ జంతువు ఎవరో కాదు, రోమ్. ఈ రోమ్ మహానగరం చేసే పని ఏమిటంటే, రోమ్ గవర్నమెంటల్ అడ్మినిస్ట్రేషన్ చేసేది ఏమిటంటే, ఈ 10 మంది రాజులు దశరాజ్య కూటమి ఏర్పాటు చేయడానికి సహకరిస్తుంది. ఎవరు సహకరిస్తారు? రోమే సహకరిస్తుంది. సహకరించిన తర్వాత 11వ రాజు నేను ఉంటానంటే అతన్ని కూడా చేర్చుకోవడానికి సహకరిస్తుంది. అందుకే ప్రసంగి గ్రంథము మీకు 12వ అధ్యాయంలో వెండి తాడు విడిపోవును అని ఒక మాట ఉంది. మనం ఏదో ముసలితనము వెనుపూస అని చెప్పుకుంటున్నామే, ఆ వెండి తాడే దశరాజ కూటం. సరే, అది ఎప్పుడైనా చెప్తాను లేదు. ఇప్పుడు మీకు అర్థమైందా? నాలుగో జంతువు ఎవరు? సామ్రాజ్యం. ఈ దశరాజ్య కూటమిని ఎవరు ఏర్పాటు చేస్తారు? రోమా సామ్రాజ్యం. రోమన్ ఎంపరర్స్ అందరూ చేరి ఈ దశరాజ్య కూటమికి సహకరిస్తారు. ఈ దశరాజ్య కూటమిలోనికి ఇంకొక వ్యక్తి నుంచి దూరతాడే, ఆ దూరే వ్యక్తి మోస్ట్ డేంజరస్ వ్యక్తి, అతనే యాంటీ క్రైస్ట్. ఇక్కడికి మనము ఎన్ని కీస్ పట్టుకోగలిగాం? 5 కీస్ ఓపెన్ చేశాం. ఏమండి, ఎన్ని కీస్ ఓపెన్ చేశాం? 4 కీస్ ఓపెన్ చేయాలి. సమయం అయిపోయింది, 30 సెకండ్స్ ఉంది. వచ్చే అంటే రేపు కాక ఎల్లుండి 4వ తారీఖు నాడు ఆ తత్మ కీస్ ఏవైతే ఉన్నాయో 5 కీస్ని పట్టుకొని ఓపెన్ చేద్దాం. మరి ఒక మారు జాగ్రత్త. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ధ్యానించాలి, జాగ్రత్తగా ధ్యానించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ 5 కీస్ తో మరొక మారు వచ్చేసరికి రేపంతా చదవండి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం అంతా చదవండి. అంత్యవారం గురించి మీరు 9వ అధ్యాయంలో తెలుసుకోండి. ఈ లోపల ఒకవేళ వీరుంటే సింహపాదులు ఉన్న ఫిలిప్ పెడితే లింక్ పెడతాడు, లేకపోతే రవి గారు పెడితే పెడతారేమో, ఎవరో ఒకటి పెడతారు. చూసి పెట్టకపోయిన తర్వాత అయినా పెడతారు. మీరు మాత్రం చదవండి. ప్రార్థన చేసుకుందాం. ఇక్కడ ప్రేమ కనికరం కలిగిన మహోన్నతుల పరిస్థితిగా పాల్గొందండి. ఈ బంగారు పాలన తప్ప దానియేలు గ్రంథం ద్వారా మేము తెలుసుకున్న అంత్యవారములో మీ పేరట ఒక అబద్ధ క్రీస్తు వచ్చి ఏ విధంగా ప్రపంచమునే మోసం చేయబోతున్నాడు తెలుసుకున్నట కొరకు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 2-3 వచనాల్లో తెల్లని గుర్రముతో వచ్చిన వ్యక్తి ఈ చిన్న కొమ్ము ఎక్కడి నుంచి వస్తున్నాడో తెలుసుకోవడానికి మేము ఆత్మకంటే మీరు నడిపించిన విధానం బట్టి ఇంతవరకు తెలుసుకోగలిగాం. ప్రభువా, మరలా 4వ తారీఖున మీరు మాకు ఇంకా అభినయ రీతిలో వివరించి యాంటీ క్రైస్ట్ గురించి తెలుసుకోండి. స్నేహితులకు చెప్పి ఇప్పటికే గడిబిలైపోతున్నటువంటి ఈ రాకడ విషయంలో సత్యముల గురించి అన్వేషించి సత్యాన్వేషణ భగవంతుని తెలియజెప్పే గొప్ప భాగ్యం ఈ బిడ్డలమైన ఇన్ని ప్రార్థన ఆలోచించి ఈ గూగుల్ మీట్ ద్వారా ఆయుధపరిచి మాట్లాడినందుకు ప్రతి స్తోత్రం తెలుస్తున్నాం. ఇందు నిమిత్తమై ప్రార్థపడుతున్నటువంటి ఎవరి బిడ్డలు మనందరినీ మీ బంగారు పాలన
ముందుకు సాగే గొప్ప భాగ్యము ఆరోగ్యంలో అనుగ్రహించింది, కుటుంబాన్ని దీవించింది. యేసయ్య పరిశుద్ధ నామంలో అతని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.